పరిస్థితి నుంచి 71వ కీర్తన, సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయమని కీర్తన పాడుకుందాం. సర్వలోక ప్రభువునకు సంపూర్ణమైన
ప్రకటించు సభకు జయము సువార్త ప్రకటించు సభకు జయము క్రీస్తులో అన్ని చోట్ల క్రీస్తులో అన్ని చోట్ల వారికి జయము సర్వలోక ప్రభువునకు సంపూర్ణమై నా జయము. పరిశుద్ధాత్మకును జయము కుమారునికి పరిశుద్ధాత్మకును జయము ఇహ పరము నాయందు ఇహ పరము నాయందు శాశ్వత కాలము జయము ప్రభువునకు సంపూర్ణమైన జయము సర్వలోక ప్రభువు కనుక సర్వలోక ప్రభువు కనుక ఈశాయాను నా జయము సర్వలోక ప్రభువునకు సంపూర్ణమైన జయము. హల్లెలూయా. తెలుగు క్రైస్తవ వృత్తుల నుంచి 72వ కీర్తన. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావాలని కీర్తన పాడుకుందాం. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలేను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలేను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలేను. దినాక్రమాన దివ్య గుణములు, దినాక్రమాన దివ్య గుణములు దేవుడే ఇచ్చుచుండోను, దేవుడే ఇచ్చుచుండోను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలేను.
నీరసపడకు నీవే నా ఆస్తి గదా నీరసపడకుము నీరసపడకు నీవే నా ఆస్తి గదా నారకముతో సంపాదించిది నారకముతో సంపాదించిది నన్ను నీ ఆస్తిగా కైకొనుము నన్ను నీ ఆస్తిగా కైకొనుము విచారము చూడదు నీకు అన్యతరంతులే కావలే మనోవిచారము చూడదు నీకు అన్యతరంతులే కావలే తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నాను ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నాను స్నానము ప్రభువు జనము ప్రజలకు స్నానము ప్రభువు జనము ప్రజలకు జరుగుట సరియని అనుచున్నాను జరుగుట సరియని అనుచున్నాను మనోవిచారము చూడదు నీకు మహిమ తలంపులే కావలే మనోవిచారము చూడదు నీకు మహిమ తలంపులే కావలే కష్టములు నీ కోరికలు నాకెరుకే అవి ఉండవుగా నీ కష్టములు నీ కోరికలు నాకెరుకే అవి ఉండవుగా లేకుండగా చేసేదను అప్పుడు లేకుండగా చేసేదను అప్పుడు లేనివలే గంతులు వేయుడు లేనివలే గంతులు వేయుడు మనోవిచారము చూడదు నీకు మహిమ తలంపులే కావలే మనోవిచారము చూడదు నీకు మహిమ తలంపులే కావలే దినాచమాన దివ్యగుణంబులు దినాచమాన దివ్యగుణంబులు దేవుడే ఇచ్చుచుండును దేవుడే ఇచ్చుచుండును మనోవిచారము చూడదు నీకు మహిమ తలంపులే కావలే మనోవిచారము చూడదు నీకు మహిమ తలంపులే కావలే హల్లెలూయా शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं ना बाण
శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. యెహోవా స్రష్ట జనక నీకు ఎంతయు బ్రనుతే. యెహోవా స్రష్ట జనక నీకు ఎంతయు బ్రనుతే. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. పిత్రాత్మజుండ విజయమంగళం. విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం. సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం. సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరాప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము. వరాప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులో పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొంచనికి అనేక స్తుతులు. నీవు కలిగేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టిని బాట మనకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడుకున్నానికి కీర్తికున్నట్లు ఇక్కడ శివుని దీవించుమని ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధ దేవుని సతికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వతంలో ప్రవేశింపకపోవడము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందటం మనకి ఎంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపము మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదవానికి బంధువు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నతముల పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకున్నలా ఆయనను అబద్ధంగా వచ్చేవారు మోదము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన క్రమలకు ప్రహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్త పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో గౌరవం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు కొంతమంది అంతా కలిసినప్పుడు పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము
మజను బట్టి నైజం బట్టి పాపులమైన, తలుపును బట్టి చూపును బట్టి పాపులమైన, వెంటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము, మమ్మును క్షమించమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అప్రమత్తమైన భ్రమను బట్టి విశ్వాసమైన పాపంలో క్షమించుచున్నాడు, శిక్షించుకు ఇష్టపడు, మన పాపను జ్ఞాపకము చేసుకున్నాడు. అటుదంతము స్తుతించదము. తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఇన్నందున పాపులను ఆశ్రయించుకోవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడం చెప్పని, దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాభావికత్వము ఈ మొదలైన సుగులక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతములు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలుమరణపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంద నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు ఇచ్చుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే యుండి పనిచేర్చుననియు ఈయన ఆవేశంలోని దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుంపును బట్టి ఆ గ్రంథము అర్థముననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తమున గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయ విశ్వాసకి అందించననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములోని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం ఒకటి చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. మహిమ ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనొచ్చు ఉన్నాను. నాయనా, 2025 సంవత్సరము నుండి
2026వ సంవత్సరములోనికి మమ్మలను అడుగు పెట్టించిన మా గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఆయన ఈ సంవత్సరమంతా నీ దయా కిరీటముతో మమ్మందరినీ ఆశీర్వదిస్తావని విశ్వాసము కలిగి నీ సన్నిధిలో ఈ పరిశుద్ధ స్థలములు మేము నిన్ను ఆరాధించుకొనుచుండగా నీవే మమ్మందరినీ దీవించమని, నీ కృపలో మమ్ములను బలపరచమని, ఎన్నో నిందలు, అవమానములు, బలహీనతలు మా యొద్దరిని తొలగించి ఈ నూతన సంవత్సరములో ప్రవేశపెట్టిన తండ్రి, ఈ నూతన సంవత్సరమంతా నీవు మా మీద నీ దయాకిరీటమును ఉంచి నీతో మేము సహవాసము చేయగలిగే ధన్యతనిచ్చి మహిమను పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆయన పాద సాన్నిధ్యములో కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు, దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక. రములలో అదుపులో ముంచెను, గత వర్ష రములలో అదుపులో ముంచెను, ఇద పజరు కాలము విజయమే హరి విజయమే, ఇద పజరు కాలము విజయమే హరి విజయమే, ఎన్ని కుమారుని రాజపు ఎన్ని కుమారుని దేవుని స్తోత్రం. మరి 2025వ సంవత్సరము గతించిపోయినది. మరి నూతన సంవత్సరములో మనము అడుగు పెట్టించినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి నూతన సంవత్సరములో మరి మనమందరము కూడా ఏ ఒడంబడికలు మనము చేసుకొని ఉన్నాము. మరి ఈ నూతన సంవత్సరం అనగా 31వ తేదీ రాత్రికాల సమయమున మనమందరము కూడా కొన్ని ఒడంబడికలు కలిగి ఉంటాం. నేను ఇక నుండి దేవుని సన్నిధిలో గడుపుతాను, అలాగనే నేను ప్రతిరోజు సన్నిధి చేసుకుంటాను, నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను, ఇలాగున నేను ప్రతిరోజు కూడా దైవ సన్నిధిలో ఉండి పరిచయ చేసేవాడిగా ఉంటాను అని ఇలాగన అనేకమైనటువంటి ఒడంబడికలు మనం చేసుకుంటాం. మరి చేసుకున్నటువంటి మనము వాటిని మర్చిపోకుండా మనము ఆయన సన్నిధిలో స్థిరముగా ఉండి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం పొందుతూ మనము చేసుకున్న ఒడంబడికలు నెరవేర్చేవారిగా మన జీవితం అంతా గడిపే వాడిగా మనం ఉండాలి. దేవుని స్తోత్ర. మరి చేసుకున్న ఒడంబడికను నెరవేర్స్తే దేవుడు గొప్ప ఆశీర్వాదములు మనకు ఆయన కలుగ చేస్తుంటారు. అయితే మనం ఇక్కడ చదువుకున్న వాక్యములో
దేవుడు సంవత్సరముని దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు కనుక ఆయన దయ అనే కిరీటాన్ని మనకు ఆయన నిత్యము కూడా ధరింపచేస్తూ ఉన్నాడు. మరి నూతన సంవత్సరములో దేవుడు మనను సమృద్ధిగా సహాయము చేయనని, సమృద్ధిగా దేవుళ్ళు మనకి అనుగ్రహించునని, అలానే మరి సమృద్ధి అయినటువంటి స్థితిని దేవుడు మనకు దయచేస్తారని కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు తన యొక్క కీర్తనలో రాసించినట్లుగా మనము చూస్తున్నాం. మరి ఈ సంవత్సరం అంతా కూడా, ఈ 2026 సంవత్సరం అంతా కూడా మనందరికీ దీవెనకరముగా ఉండాలి అంటే మనము దేవుని మాటకు సంపూర్ణముగా విధేయత కలిగి ఉండాలి. సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. ఈ సంపూర్ణ విధేయత ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన యొక్క దయా కిరీటం ప్రతిష్ఠించిన మనకు ఆయన దయ నిత్యము మన మీద ఉంటుందంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన యొక్క మాటకు మనము సంపూర్ణ విధేయత కలిగి ఉన్నప్పుడు, అందుకనే దావీదు గారు జ్ఞాని అయిన సొలొమోనుతో తన కుమారునితో చెప్తున్నాడు. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనములో ఒక మాటను ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆయన అవసాన కాలం ముందు ఆయన అంటున్నాడు కదా, ఇదిగో లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను, నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్రమ కలిగి. 3వ నీ దేవుడైన యెహోవా ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన యెడల నీవు ఏ పని పూనుకున్నను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. దేవుని స్తోత్రం. గనుక ఆయన సన్నిధిలో విధేయతగా మనము వివేకముగా నడుచుకోవాలి అంటే మొట్టమొదట మనం చేయవలసిన పని ఏమిటంటే దేవుడు అప్పగించిన పనిని మనము చేసేవారిగా ఉండాలి. ఆయన ఇచ్చిన పనిలో మనము నిర్లక్ష్యము కలిగి ఉండకూడదు. ఆయన ఇచ్చిన పనిలో మనము నిర్లక్ష్యం అనేది ఉండకూడదట. ఈ నిర్లక్ష్యం అనేది నీలో ఎప్పుడైతే వస్తాదో దేవుని సహవాసానికి మనము దూరమైపోతాం. జాగ్రత్త. మా కుర్చీలు బయట వేసేయండి, లోపల వేయకండి, మళ్ళీ కూర్చున్న వారికి ఇబ్బంది అంట. కనుక ఇలాగ మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు ఈ దావీదు ద్వారా తన కుమారునికి పలికించొచ్చు ఉన్నాడు. ఏమిటంటే నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని. దేవుడు మనకు ఎన్నో పనులు అప్పగిస్తుంటాడు. మన కుటుంబాన్ని అప్పగించాడు, కుటుంబం తరపున ప్రార్థన చేయాలి. సంఘమును అప్పగించాలి. సంఘములో మనం ఎలా ఉన్నాం, ఒక సభ్యునిగా ఉన్నాం కనుక సంఘము కొరకు ప్రార్థన చేయాలి. ఏమా ఇలాగ నా దేవుడు మనకు కొన్ని పనులను అప్పగిస్తుంటాడు. పరిచర్య చేసే పని, సాక్ష్యం ఇచ్చే పని, ఇలాగ కొన్ని పనులు దేవుడు మనకు అప్పగించినప్పుడు ఆ పని మనం ఏం చేయాలా? నమ్మకంగా జరిగించాలి. నమ్మకంగా నీవు జరిగించినట్లయితే ఇప్పుడు దావీదు అంటాడు కదా, ఇదిగో నీవు ఏ పని పూనుకున్నాను, ఎక్కడ తిరిగినాను అన్నిటిలో కూడా వివేకముగా నడుచుకుందు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన దయ మనకి కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే యోబు గ్రంథము 36వ అధ్యాయము, యోబు గ్రంథము 36వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ యోబు సెలవిస్తూ ఉన్నాడు. ఉపదేశమును వినుటకై వారి చెవిని తెరవ చేయును తెరవ చేయుము
పాపము విడిచి రండని పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. ఆజ్ఞ ఇచ్చును. ఏ విడవాలా? పాపమును విడిచి రండి వారు ఆలకించి ఆయనను అని సేవించిన ఆయన సెలవిచ్చుచున్నాడు. మరి ఆయన చెప్పిన మాటను, సేవకులు చెప్పిన మాటను, దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎవరైతే ఆలకిస్తారో ఆయనను సేవించిన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే, వారు ఆలకించి ఆయనను సేవించిన తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. సార్, మనకి క్షేమము కలగాలంటే ఏం చేయాలి? పాపమును విడవాలి. అయ్యగారు రాశారు కదా, పాపములో మరలా నన్ను పడకుండగదీసి, పాపములో మరలా నన్ను పడకుండగదీసి, పరిశుద్ధమైన కనుక పాపములో మరలా మనం పడకుండా మనము దేవుని వైపు చూడాలట. ఏమా, దాని జోలికి మళ్ళా వెళ్ళకూడదు. ఒప్పుకున్నవాడు గొప్పవాడు కాదు, కానీ ఒప్పుకున్న వాటి నుండి తప్పుకున్నవాడు ధన్యుడు అన్న. ఒప్పుకున్న వాటి నుండి తప్పుకున్న వారే ధన్యులు. కనుక మరి మనం అట్టి ధన్యతలో మనం సాగిపోవాలి అంటే మనం దేవుని వైపు మనము చూడాలి. ఇలాగన దేవునితో మనం సహవాసం చేస్తేనట నీకు ఏది కొదువ ఉన్నదో, నీకు ఏది కొదువుగా ఉన్నదో ఆ కొదువను దేవుడు నీకు తీసివేసేవాడై ఉన్నాడు. అలాగని నీకు ఏది లోటు ఉన్నదో ఆ లోటు దేవుడు తీస్తాడట. మనుషులకు తెలియదు లోటు, తెలుస్తుందా? తెలియదు. కానీ చూడండి, కొన్ని కార్యములు మనం ఎంత ప్రార్థన చేసినా జరగవు, ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగవు. జరుగుతాయా? జరగవు. ఆరోగ్యము బాగోపోవటం, ఎన్ని హాస్పిటల్ తిరిగినా మనకి సరవదు. అలాగనే ఏదైనా కార్యము చేద్దాం అనుకుంటే సరవదు. ఏదైనా గృహం కట్టుకోవాలంటే సరవదు. ఏదైనా కొనుక్కోవాలంటే సరికాదు, కార్యం కావదు. ఎందుకు అవ్వట్లేదు అని చెప్పి మనుషులతో మనం మాట్లాడుకుంటాం కాదు, కానీ దేవుని సన్నిధిలోనికి వస్తేనట దేవుడు నీకు కార్యము జరిగించేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధిలో మనం ఉంటే ఆయన సన్నిధి మనలో ఉంటుందట. అర్థమైందా? ఆయన సన్నిధి అంటే ఆయన సన్నిధిలో మనం ఉంటే ఆయన సన్నిధి మనలో ఉంటుందట. ఆయన సన్నిధిలో మనం లేకపోతే మనలో ఏముండదు, ఆయన సన్నిధి ఉండదు. ఉంటుందా? కనుక ఆయన సన్నిధి మనలో ఉండాలంటే మనము ఆయనతో సహవాసము చేయాలి. అబ్రహాముకు దేవుడు అన్నీ ఇచ్చాడు, ఆయన అన్నిటిని విడిచాడు. మమ్ముని దగ్గరున్న సింధూర వనములోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అన్నీ వదిలేశాడు. పనివారు, గాధవములు, ఆయనకున్న ఆస్తి అంతా పక్కన పెట్టేసి దైవ సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థన చేస్తుండగా, ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్న స్థలములోనికి దేవుడే వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. మరి దేవుడు మనతో మాట్లాడాలంటే మనం కూడా ఎక్కడ రావాలి? ఆయన సన్నిధి అంటే ప్రత్యేకమైన స్థలము. అట్టి ధన్యత తండ్రి మనందరకు ఈ నూతన సంవత్సరములో కలుగచేయును గాక. ఆమేన్. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా ప్రతి చోట నీ
సకల యుగములను అక్షరును దృశ్యుడను రాజురైన మా పావన పరలోకపు తండ్రి, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. నీ సన్నిధిలో నీతో సహవాసము చేయటానికి మమ్మందరినీ ఈ పరిశుద్ధ స్థలమునకు నడిపించిన తండ్రి నీకే స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరములో నూతన దయాకిరీటమును మా అందరి మీద ప్రతిష్ఠింపచేయండి ప్రభువా. లైనా ఇదిగో తండ్రి, ఇస్సాకు ఎలాగనైతే ఆయనకి సమృద్ధిగా నీ ఎడల ప్రభువా విధేయత కలిగి సాగిపోయి ఉన్నారు గనుక ఆశీర్వదించావు. లైనా నీవు ప్రభువా ఆశీర్వాదము ద్వారా ఎంతో సమృద్ధైన పంటనిచ్చావు తండ్రి, నీకే స్తోత్రాలు. అలానే హిజ్కియా ప్రార్థన చేస్తుండగా ఆయనకి సమృద్ధైన ఆశీర్వాదములను కలుగ చేశావు. అలానే తండ్రి, ఈ సంవత్సరములో ఈ 2026వ సంవత్సరములో అడుగు పెట్టించిన తండ్రి, ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటముతో మా మీద నీ దయను కుమ్మరింపచేసి మేమందరము నాయనా ప్రతిరోజు నాయనా నీ ఎడల నీ మార్గములో నడుచుచు నీ ఎడల విధేయత కలిగి సాగిపోయే భాగ్యం మాకు దయచేయండి నాయనా. ఇగో తండ్రి, ఈ యొక్క నూతన సంవత్సరములో మొట్టమొదటి విశ్రాంతి దినములో నాయనా మమ్మల్ని అడుగు పెట్టించుచున్న తండ్రి, నాయనా నీ ఆశీర్వాదం నీ దీవెన మా మీద కుమ్మరింపచేసి 50 నాయనా సంవత్సరానికి 52 ఆదివారం విశ్రాంతి దినములు, ఈ 52 విశ్రాంతి దినములు నేను మానకుండా ఆగకుండా నీ సన్నిధిలో కనబడే భాగ్యము మా అందరకు దయచేయండి ప్రభానికే స్తోత్రాలు. నాయనా నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవన్నా, ఆ నిత్య సుఖములు మా అందరి మీద సమృద్ధిగా కుమ్మరింపచేసి ఈ నూతన సంవత్సరములు ఏ కుదువా లేకుండా ఏ లోటు లేకుండా నీ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి బలపరచమని నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నిన్ను మేము ఆరాధించే భాగ్యం మా అందరికి దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరచునుగాక నీ చిత్తం పరలోకమందరు వేడుచున్న భూమి అందరు వేణుగాక. మనదల ఆహారం ఒక దయచేయం మెలభ్రాంచ క్షమించిన ప్రకారం క్షమించాలి. మమ్మల్ని శోధలోని దకాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నా తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, 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 ఆమేన్.